వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. ఏబీవీపీ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు. ఇసుక మాఫియాను అడ్డుకున్న గ్రామస్తులు. సీఎం రేవంత్ తో మాజీ స్పీకర్ భేటీ. శారీరక ఆరోగ్యానికి మానసిక ఉల్లాసానికి ఎంతో ఉపయోగపడే యోగాని జీవితంలో భాగం చేసుకోవాలి. ఎస్పీ అఖిల్ మహాజన్. ఇక వివరాల్లోకి వెళ్తే, మందమరి ఎంపీడీఓ కార్యాలయంలో 58 మంది లబ్ధిదారులకు కళ్యాణ్ లక్ష్మి షాద్ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాపాలన అందిస్తూ నిధులను సమకూర్చే దిశగా సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా జెడ్పీ చైర్పర్సన్ నల్లల ఓదెలు తదితరులు పాల్గొన్నారు. ప్రజాపాలన చేయాలి, ప్రజల వద్ద వెళ్ళి ప్రజల సమస్యలు కనుక్కోవాలని చెప్పి ఒక కార్యక్రమంలో తీసుకున్నప్పుడు చాలామంది ప్రజాపాలనలో అప్లికేషన్స్, ఇందిరమ్మ గృహాలకు, మన మహాలక్ష్మి స్కీమ్, ఇవన్నీ కూడా అప్లికేషన్స్ వేసుకోవడం జరిగింది. కానీ ఎలక్షన్ కోడ్ రావడం వలన 3 నెలలు ప్రజలందరూ కూడా ఏ పార్టీని గెలిపించుకోవాలి, క్యాండిడేట్స్ని గెలిపించుకోవాలని చెప్పి బిజీగా ఉన్నారు. దాంతోపాటు ఎలక్షన్ కోడ్లో ఏ పని కూడా కాలేదు. జరిగినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వము ఖజానా మొత్తం ఖాళీ అయిపోయింది. అందుగురించి ఈ వ్యవస్థను, ఈ ఆర్థిక వ్యవస్థను సరిదిద్దే అవసరం ఉన్నది. అందుగురించి రాష్ట్ర ప్రభుత్వము అన్ని చోట్ల కూడా ఎక్కడైతే ఖర్చులు ఎక్కువ ఉన్నాయో ఖర్చులు తక్కువ చేసుకొని, మీరు మొన్న పేపర్లలో కూడా చదివిండొచ్చు, ఈ 7 నెలల్లో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇంతకుముందు అప్పులు తీసుకున్నారో, ఏదైతే అప్పులు బ్యాంకులకు కట్టాలో దానికన్నా ఎక్కువ 10,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కట్టడం జరిగింది. గతంలో సింగరేణి సంస్థని అన్నిటికన్నా పెద్ద సంస్థ తెలంగాణలో. మనకి ఇక్కడ ఎక్కువ గనులు వచ్చినప్పుడే మనకి ఈ ప్రాంత ఆర్థిక వ్యవస్థ మంచిగా అవుతుంది, ఉద్యోగాలు ఎక్కువ కల్పిస్తారు. ఇంకా కమర్షియల్ యాక్టివిటీ ఏదైతే ఉందో అది కేవలం సింగరేణి సంస్థ వలన. ఎందుకంటే ఈ ప్రాంతంలో మెయిన్ రిసోర్స్ బొగ్గు ఉన్నది. బొగ్గు రిలేటెడ్ ఇండస్ట్రీనే ఇక్కడ రావచ్చు. ఇది కేవలం కేంద్ర ప్రభుత్వము ఏదైతే మనకు గనులు అలాట్ చేయాలి అంటే, మొన్న ఏదో ఒక న్యూస్ ఐటమ్ వచ్చింది, గుజరాత్ గవర్నమెంట్కి ఈ ప్రోగ్రాంకి వచ్చిన మన పెద్దలు, ముఖ్య అతిథులు, మన పార్లమెంటు శాసనసభ్యులు, మన ఎమ్మెల్యే గారికి, మనకు ఈరోజు కళ్యాణ్ లక్ష్మి అంటే మన తెలంగాణ వచ్చినప్పటి నుండి మన సోనియమ్మ, మన తోటి మహిళలు, వారికి పెళ్ళి అంటే ఎంతో ఖర్చు ఉంటుంది. ఆ అమ్మాయిలు కొనుక్కోవాలంటే కూడా వాళ్ళకు పాపం చాలా ఇబ్బంది. ఎవరు కూడా అంటే చుట్టాలు కానీ ఎవరు కానీ ఏదైనా అప్పు అడిగినా ఇవ్వకుండా, అడిగితే కూడా ఇవ్వకుండా ఇయ్యే పరిస్థితిలో ఉంటారు. కాబట్టి మన సోనియమ్మ అర్థం చేసుకొని మన మహిళలను ఈ కళ్యాణ లక్ష్మి చెక్కు ఆమె నిజంగా గొప్ప మనసుతో మన ఆడపడుచులకు మనకు ఇవి ఇవ్వడం మొదలుపెట్టిండ్రు. మన ఇదే విధంగా మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా నిజంగా ఒక మేనమామలాగా, ఒక తండ్రిలాగా ఆయన ఆలోచించి మన కళ్యాణ లక్ష్మి అనేది ఒక ఆడపడుచులకు ఒక బిడ్డల లెక్క అనుకొని ఆయన ఈ కళ్యాణ లక్ష్మి కూడా ఆయన ఈ పంపిణీ అనేది ఇది స్టార్ట్ చేయడం జరిగింది. అందుకే విధంగా మీరు మంచి ఈ కళ్యాణ లక్ష్మి చెక్కు తీసుకొని మీరు ఎంతో తృప్తి, మన రేవంత్ రెడ్డి గారికి మీ ఆశీస్సులు ఉండాలని, అదేవిధంగా మా అన్న వివేకన్న గారి కూడా మీ ఆశీస్సులు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం పంపిణీ చేయడానికి మన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారికి నమస్కారం తెలియజేస్తూ, అదేవిధంగా జడ్పీ చైర్మన్ గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలుగా పోటీ చేసిన అభ్యర్థులతో క్యాంప్ కార్యాలయంలో సమావేశమైన వైఎస్ఆర్సీపీ అధినేత
జగిత్యాల జిల్లా కేంద్రంలోని మైనార్టీ గురుకుల పాఠశాలలో నులి పురుగుల నివారణ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు ఆల్బెండోజెల్ మాత్రలు వేసే కార్యక్రమంలో పాల్గొన్న జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి అడవాల జ్యోతి. వారు మీడియాతో మాట్లాడుతూ విద్యార్థులు ఆరోగ్యం ఉంటేనే చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణిస్తారని తెలిపారు. నులి పురుగుల నివారణకు ఆల్బెండోజెల్ మాత్రలు ప్రతి ఒక్క విద్యార్థికి తప్పనిసరిగా వేయాలని అన్నారు. విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రత పాటించడంతో పాటు చుట్టూ ఉన్న వారిని సైతం పాటించేలా అవగాహన కల్పించాలని అన్నారు. మీరు ఖచ్చితంగా గోల్డ్ తీసుకోకపోతే ఈ గోల్డ్లో ఏముంటుంది, మట్టి చెత్త ఇరుక్కొని ఉంటుంది కదా, దానివల్ల కూడా వస్తుంది. సో ప్రతి ఒక్కరు మనం బయటికి వెళ్ళినామంటే మళ్ళీ ఎట్లయితే ఆడుకున్నామో దాని తర్వాత ఇంటికి వచ్చి ఇంట్లో మళ్ళీ స్నానం చేసిన తర్వాతనే మనం అన్నం తినాలి, ఏదైనా తినేది తినాలి. అట్లనే తినకూడదు. మమ్మీ చెప్తే చేతులు పెట్టుకొని చెప్తే ఏ మమ్మీ ఎట్లనే చెప్తుంది కదా అని చెప్పేసి వాళ్ళైతే ఇట్లాంటివి అవుతాయి. అందుకని అందరికీ ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటి అంటే మీరందరూ జాగ్రత్త తీసుకోవాలి. మరి దీనివల్ల ఏంటి జరుగుతుంది? ఇప్పుడు అవి వచ్చినాయి లోపల నూనె పురుగులు అంటే ఇంతే ఉంటాయి, ఇంటింత కూడా ఉంటాయి, ఇంటింత కూడా ఉంటాయి. కాబట్టి మీ కడుపులో దాంతో ఏమైతే మీకు ఆకలి కావాలి, ఆకలి మందలిస్తుంది. దాని తర్వాత మళ్ళీ నేను స్కూల్లోని అంటారు, నేను చదువుకోని అంటారు. మీకు బ్రెయిన్ పని చేయండి. ఇక్కడ కరెక్ట్ ఉంటే ఇక్కడ కరెక్ట్ ఉంటుంది. అందరికి ప్రతి ఒక్కరి అర్థం చేసుకోవాలి. మీరు చిన్న పిల్లలైనా కూడా ఈ విషయాన్ని మీరు అందరూ అర్థం చేసుకోవాలి. ఎందుకు అని అంటే మమ్మీ ఏం చెప్తుంది, డాక్టర్ ఏం చెప్తున్నారు, టీచర్స్ ఏం చెప్తున్నారు అనేది ఏదైనా చెప్పినా కానీ ఈ మంచి భవిష్యత్తు కోసమే. కాబట్టి మీరు అందరికీ అర్థం చేసుకొని మీరు చేయాలి. ఇది చూడండి, కొట్టలో ఇట్లాంటివి ఉంటాయి. ఇప్పుడు ఇట్లాంటివి ఉంటాయి. మీకు ఒక స్టోరీ చెప్తాను నేను. ఒక అబ్బాయి నేను చిన్న ఉన్నప్పుడే, నాకు ఒక 15 years ఉన్నప్పుడు నా పక్కన ఒక అబ్బాయి ఉంటుండే, తనకి 7 years. ఆ అబ్బాయి అట్లనే డైలీ మట్టిలో ఆడి ఆడి ఇంటికి వచ్చి అట్లనే తినడం అట్లనే చేసిండు. ఏమైంది ఆయనకి ఒకరోజు ఫుల్ ఫీవర్ వచ్చింది. హాస్పిటల్ తీసుకెళ్ళి వాళ్ళ మమ్మీ తీసుకెళ్తే వామిటింగ్ చేసుకున్నాడు. వామిటింగ్ చేసుకుంటే నోట్లోంచి 2 నూనె పురుగులు ఇంతకంటే పెద్దగా, ఇంతకంటే లావుగా, ఇంత పొడుగుంది, నోట్లోంచి వచ్చి పడ్డాయి ఇంత మొత్తం. అది జరుగుతుంది. కాబట్టి మీరందరూ ఇక్కడ నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా ఈ రోజు టాబ్లెట్స్ వేసుకోండి, మళ్ళీ ఒక 1-2 daysలో మీకు క్లియర్ అయిపోతుంది. దాని తర్వాత మీరు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చేతులు కడుక్కొని తినొద్దు, బయటికి వెళ్ళి ఆడుకున్నా మళ్ళీ ఇంటికి వచ్చి స్నానం చేయాలి, ఫ్రెష్గా ఉండాలి, మంచిగా చదువుకోండి. ఎందుకంటే మీ ఫ్యూచర్ బాగుండాలంటే మీ కడుపులో ఏదైనా సిస్టమ్ బాగుంటే మీ బ్రెయిన్ బాగా వర్క్ చేస్తుంది. ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ आप लोग को हिंदी समझ में आता है कि नहीं? हिंदी में बताओ या तेलुगु में बताओ? समझ में आया ना? आप लोग को तो हिंदी में समझ में आया कि नहीं? तेलुगु समझ में आया? एक ही बात बोलना चाहती हूँ, ठीक से खाना खाओ और पढ़ाई करो, और बाहर जाके जब तुम खेलते हो और बैठे होने के बाद ठीक से हाथ धोना और ठीक से खाना खाना और ठीक से नहाना. जो मम्मी बोलती है, जो टीचर्स बोलते हैं, वो जरूर सुनना. और बिना नहीं सुने वो ऐसे खाना खाए आप लोग, उसके बाद जाकर तो आप लोग को बहुत तकलीफ होने वाली है. आपके फ्यूचर में बहुत बड़ा असर पड़ने वाली है. इसलिए मैं आपको एक ही बात बताना चाहती हूँ, आप लोग ठीक से रहेंगे तो आपके माता पिता ठीक से रहेंगे. और सारे और एक ही बात में बोलना चाहती हूँ, सारे पेरेंट्स को रिक्वेस्ट करना चाहती हूँ मैं कि हर बच्चे को ये जो दवाई है उनको देना चाहिए. इधर आगे मतलब ఇక్కడ ఏమైతుంది అంటే ఇప్పుడు ఈ రోజు ఏదైతే ఉందో ఈ టాబ్లెట్ ఇస్తున్నారు, జాతీయ దినోత్సవం కాబట్టి ఈ రోజు ఇక్కడ టాబ్లెట్ ఇస్తున్నారు. ఎవరైనా కానీ తల్లిదండ్రులు తెలియని వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళి దగ్గరున్న కళాశాలలో కానీ, అంగన్వాడీ కేంద్రంలో కానీ, స్కూళ్ళలో కానీ వెళ్ళి వేయించండి పిల్లలకి. 1 నుంచి 19 సంవత్సరాల పిల్లలందరికీ. అది కాకుండా ఒకవేళ మర్చిపోతే జూన్ 27వ తారీఖు లోపల కూడా వేయించవచ్చు. దయచేసి ఇది అందరూ గుర్తుపెట్టుకోండి. ఇది చాలా అవసరం పిల్లలకి. ఎందుకంటే అది బాగుంటే ఏదైతే సిస్టమ్ ఇక్కడ బాగుంటే ఇక్కడ బాగుంటుందని అందరూ అర్థం చేసుకోండి. ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఉయ్యూరులో
గతంలో చంద్రబాబు హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను త్వరితగతిన పూర్తి చేసి పేదవారికి ఇవ్వాలి. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వివైబి రాజేంద్ర ప్రసాద్ గతంలో చంద్రబాబు హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను త్వరత పూర్తి చేసి అర్హులైన పేదలకు ఇవ్వాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథికి టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. గృహ నిర్మాణ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా విజయవాడలోని సారథి క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలుసుకొని సత్కరించి అభినందించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో అదనపు ఎస్పీ జోగుల చెన్నయ్య జిల్లా పోలీసులతో కలిసి యోగా సాధన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనిషికి యోగా ప్రకృతి సిద్ధమైన శక్తిని అందిస్తుందని, అతి చిన్న వయసులోనే రోగాలకు గురి అవుతున్న ప్రమాద పరిస్థితులు నెలకొన్న నేటి పరిస్థితులలో యోగా, సూర్య నమస్కారాలు, నడక వంటివి మన దినచర్యలో భాగంగా చేసుకోవాలని సూచించారు. చిన్ననాటి నుండి యోగా సాధన అలవాటు వలన శారీరక, మానసిక సత్తువ కలిగి జీవితంలో రాణిస్తారని ఆయన పేర్కొన్నారు. వచ్చేస్తున్నారు స్టేజ్ మీద నిలిచారు. So let's enjoy the yoga. ముందుకు వచ్చి యోగి ప్రకారం అగ్నిమిలే పురోహితం ధ్యాయారదే ఓం యోగా రామయ్య గారు, శ్రీ నాగరాజు గారు ఆంధ్రప్రదేశ్ అండ్ I request Dr. Shovan to present a bouquet. Lecturer and disciples. I request Solomon Additional. I welcome Dr. Shalama to present a bouquet. ఈరోజు 10th 10వ యోగా డే సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. ఈ యూనివర్సిటీగా గుర్తించింది 10th జూన్ 11th జూన్ అయితే 2014లో ఇంటర్నేషనల్ యోగా డేగా గుర్తించబడ్డది. అది ప్రపంచానికే భారతదేశం ఒక దిక్సూచిలాగా యోగా వల్ల కలిగే మంచి మన భుజస్కంధాల మీద వచ్చే భారతతరానికి కూడా తీసుకువెళ్ళాల్సిన బాధ్యత మన పైన ఉంది. యోగా వల్ల మీ అందరికీ తెలుసు, ఆరోగ్యం, మైండ్, బాడీ అండ్ సోల్ అన్నీ. మరోసారి మీ అందరికీ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరచలేదు. Good morning. చాలా షార్ట్గా చెప్తాను. యోగా అనేది ఉంది, మనం చేసే ప్రతి యాక్టివిటీలో యోగా ఉంది. అండ్ ఇంటర్నేషనల్ డే అనేది బయట ప్రపంచం వాళ్ళకి తెలియడం కొరకు మనము చేస్తున్నాము అనేది నా ఒపీనియన్. సో మీ అందరికీ హ్యాపీ యోగా డే టు యూ ఆల్. థ్యాంక్ యూ. ఈ యోగా డే ప్రోగ్రామ్ మనం ఆయుష్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి ఇన్ కోఆర్డినేషన్ విత్ డివైన్ అని చెప్పి వాళ్ళు చాలా మంది ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. వాళ్ళందరి కోఆర్డినేషన్తో ఈరోజు మనం ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసుకుంటున్నాము. అండ్ యోగా అనేది ఇండియాకి చాలా మంది చెప్పారు, ఇట్ ఈస్ అ వే ఆఫ్ లైఫ్ ఫర్ ఇండియన్స్. అండ్ ఇది జస్ట్ ఫిజికల్ ఫిట్నెస్ అనేది కాదు, మెంటల్ ఫిట్నెస్కి కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పటికీ చెప్తూ ఉంటారు, ఒక 10 minutes డైలీ మెడిటేషన్ చేస్తే రెస్ట్ ఆఫ్ ద డే అనే మెంటల్ పీస్ కానీ బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో చాలా ఇంపార్టెంట్ అని చెప్పి, అది పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ యోగా మనం ఏదైతే ప్రాణాయామం, మెడిటేషన్ ఇవన్నీ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేస్తామో చాలా మందికి హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కూడా హెల్త్ ఇష్యూస్ జస్ట్ బై డూయింగ్ యోగా రెగ్యులర్లీ, ప్రాక్టీసింగ్ రెగ్యులర్లీ ఇట్లాంటివి చాలా వరకు తగ్గాయి. అండ్ ఐ హోప్ యూ హ్యావ్ అ గుడ్ టైం. థ్యాంక్ యూ. యోగా చేయాలనుకుంటే ఫస్ట్ ఫింగర్ మేకింగ్ ఏ సర్కిల్, చేతులు కూడా కలిపి పెట్టండి. క్లోజ్ యువర్ ఐస్. మెల్లిగా అందరూ కొంచెం ఎక్స్టెండ్ చేయండి. ట్రై చేయండి వచ్చిన
మధ్యమ తలని ఇంకొంచెం మంచిగా స్టేట్ యువర్ ఆన్సర్. ముందు చూడండి స్ట్రైట్గా. విషయాన్ని కూర్చోబెట్టి సో మిగతా ఎక్సర్సైజ్ కాళ్ళ వేలు పట్టుకొని ఫైనల్ స్టేజ్ లో పెట్టాలి. ఇది ఎఫెక్టివ్గా కాబట్టి అలా పెంచుకుంటూ అన్నీ కూడా ఆరోగ్యంగా ఉంచడం అందరం రెండింటితో కంబైన్ వీటితో తప్పించడం చేయగలుగుతాం. మాకోటమే కాకుండా క్రియేట్ చేయడం కూడా అలాగే మా ఆహ్వానాన్ని మన్నించి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ సమావేశ రసబసగా మారింది. అవినీతి మేయర్ గద్దె దిగాలంటూ టీఆర్ఎస్ కార్పొరేటర్లు కౌన్సిల్ సమావేశంలో ప్లకార్డులు ప్రదర్శించి బడ్జెట్ పత్రాలను చించివేశారు. బీజేపీ బీఆర్ఎస్ కార్పొరేటర్లకు తోడుగా నల్ల బ్యాడ్జీలతో కౌన్సిలర్లు నిరసన తెలిపారు. సభ్యుల ఆందోళన మధ్య 2024-2025 వార్షిక సంవత్సరానికి 650 కోట్ల 12 లక్షల రూపాయల అంచనాలతో బడ్జెట్ సభ్యులు ఆమోదించారు. ఈ బడ్జెట్లో 237 కోట్ల 2 లక్షల రూపాయల సాధారణ పనుల ద్వారా మరియు 410 కోట్ల 10 లక్షల రూపాయలు వివిధ గ్రాంట్ల ద్వారా సమకూరుతుందని అంచనా వేశారు. కార్పొరేషన్లో వాస్తవాలకు దగ్గరగా ఉండి ప్రజా సమస్యల కోసం వరంగల్ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి కోసం బడ్జెట్ను ప్రవేశపెట్టి అందరి ఆమోదంతో దాన్ని తీర్మానించడమైనది. కానీ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు అభివృద్ధి అవసరం లేదంటున్నారు. వాళ్ళు నిజంగా బడ్జెట్ అంటే అభివృద్ధి అంటే ప్రజలకు ఏం కావాలో ఏం చేయాలో ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ గురించేది బడ్జెట్. వాళ్ళ సమస్యలు అది కాకుండా దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయడమే కాకుండా బడ్జెట్ చదివిన తర్వాత దాన్ని చింపివేసే ప్రయత్నం కూడా చింపేసిండు. అంటే కార్పొరేటర్లు వాళ్ళు ఏం చేయాలి ఏంటిది అన్నది తెలియకుండా టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు ఒక దౌర్జన్యంగా మేయర్ మీద దాడి చేయడం దీన్ని ఖండిస్తున్నాం. ఇది ఎప్పుడు కూడా జరగని సంఘటన. నేను ఒక రాజ్యసభ సభ్యురాలుగా పార్లమెంట్లో ఆ రోజు ఉన్నప్పుడు తెలంగాణ వ్యతిరేకవాదులు ఆ రోజు తెలంగాణ డాక్యుమెంట్ ఏదైతే చించిపోయిపోతే అడ్డుకునే దాంట్లో నేను మొదలున్నాం. కానీ ఈరోజు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అభివృద్ధి అని మాట్లాడేటోళ్ళు బడ్జెట్ని చింపేయడానికి నా మీద దాడి చేయడం నిజంగా దాన్ని వ్యతిరేకిస్తున్నాం. వాళ్ళకి అభివృద్ధి కావాలంటే ప్రజా సమస్యల గురించి మాట్లాడాలి. కళాతోరణం అంటూరు మరి ఇన్నేళ్ల నుంచి కళాతోరణం గురించి ఎందుకు మాట్లాడలేదు? కావాల్సే రిప్రజెంటేషన్ ఇవ్వాలి, వాళ్ళ గలం ఇప్పాలే, వాళ్ళు మాట్లాడాలి. గతంలో ఎన్నోసార్లు వాళ్ళకి నేను ఇదే మేయర్గా నేను అక్కడ ఉన్నాను. ఇప్పుడు నేను ఈ మేయర్ అనేది కార్పొరేటర్స్ దాని మీద ఎన్నుకునేది. దానికి కండవాళ్ళు మారినంత మాత్రాన మున్సిపల్ చట్టంలో తీసివేయాలన్నది లేదు. వాళ్ళు ఏదో రిప్రజెంటేషన్ ఇచ్చిన దానికి మా కమిషనర్ గారు మా కలెక్టర్ గారు సమాధానం ఇచ్చారు. నేను కార్పొరేటర్స్ ద్వారా ఎన్నుకున్నా. ఎవరు కూడా మేయర్ మీద దాడి చేస్తే దాని మీద చర్యలు తీవ్రంగా ఉంటాయి. కానీ నేను అలా కాకుండా ఓపికతోటి ఉండి మేయర్గా నేను బడ్జెట్ని ప్రజల అభివృద్ధి కోసం బడ్జెట్ని ఆమోదించుకోవడం జరిగింది. సంవత్సరం 300 కోట్లు తెస్తానని ఎక్కడ పోయినాయి? ఆఖరికి నిన్నగాక మొన్న 150 కోట్లు స్మార్ట్ సిటీ బాపతి ల్యాబ్స్ కాకపోతుంటే శాసనసభ్యులు అందరం కలిసి మేము సీఎం గారి దగ్గర కూర్చొని చెప్పించుకొని దాన్ని వల్ల వాపసు పట్టుకొచ్చినాం. ఇంకా 4 రోజులు అయితే అవి ల్యాబ్స్ అయిపోయేటి వీళ్ళ కారణాల వల్ల. ఇన్ని రోజులు వాడకుండా ఉన్నారో ఇవాళ ఈ 150 కోట్లు పోవటమే కాదు, రాబోయే వాటిని బ్లాక్ లిస్ట్లో పెట్టి రాబోయే స్మార్ట్ సిటీ పైసలు రాకపోయేది ఈ దుర్మార్గులు చేసిన పాపాలకు. ఇవన్నీ బయటకు వస్తాయని చెప్పి
ఓ నిరసన పేరుతోటి మేయర్ గారు అని చెప్పి మేయర్ గారు అంటే నిన్నటి వరకు వాళ్ళ దగ్గర ఉంటే బంగారం ఇలా మా దగ్గరికి వస్తే వెండా సిగ్గు అనిపిస్తలే. ఇలా మా పార్టీ నుంచి మీ పార్టీలోకి వచ్చిన ఎంతమంది ఉన్నారు, ఏం జవాబు చెప్తారు దానికి? మాకు 21 మంది ఉంటే 6 ప్రతిపక్ష హోదా లేకుండా కూడా తీసుకొని పోయి విలీనం అని చెప్పి చేసిన దుర్మార్గులు మీరు. ఇలా మీరు వీటి గురించి మాట్లాడే అర్హత ఉన్నదా? వరంగల్ జిల్లా కార్పొరేషన్ మునిగిపోతానికి ఇలా మీరు కారణం కాదా? మీరు పెట్టిన నాలాలు, కుంటలు, చెరువులు, కబ్జాలు మీ కారణం కాదా? ఇవన్నీ చర్చకు వస్తే వీళ్ళ దొంగతనాలు బయటపడతాయి. దొంగలు తిరిగి తప్పించుకొని ఓ బోర్డు పెట్టుకొని ఆ బోర్డు అడ్డం పెట్టుకొని మళ్ళీ పోతారు. మీరు సంవత్సరాలు అయితే మీ లీడర్ అందరు జైల్లో ఎందుకుంటారు? మీ బతుకమ్మ కానీ, మీ ఈయమ్మ కానీ, ఆ అమ్మ కానీ సిగ్గుండాలే మాట్లాడతారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా యోగాపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ యోగా అంటే ఇండియా యొక్క స్టఫ్ పవర్, మన కల్చర్ అని ఇండియా యొక్క పేరు ప్రపంచ దేశాలలో ప్రజాదరణ పొందుతుందని అన్నారు. యోగా వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని, యోగాని ప్రతి ఒక్కరు వారి పనులలో మానసిక ఒత్తిడిని అధిగమించడానికి యోగా చాలా దోహదపడుతుందని, యోగా వలన ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయని అన్నారు. మీరు మీ కుటుంబ సభ్యులు యోగా యొక్క ప్రత్యేకతను వివరించి వారితో యోగా చేయాలని సూచించారు. నిదానంగా చేతులు పైకెత్తుదాం, అరచేతులు రాత్రి చేసుకుందాం. కాస్త గోరు వెచ్చగిన తర్వాత అరచేతి గుంతలని దాని గుంతల పైన గోరులిద్దాం. లోపలే ఆల్రెడీ సూక్ష్మయాములు వామప్ అయినాయి కాబట్టి నేరుగా ఆసనంలోకి వెళ్ళిపోదాం. ఓకే సార్. ఆత్మీయ మిత్రులందరికీ మరొకసారి పదవాలు. పాదాల నుంచి లాగుదాం, కాస్త నడుము నుంచి లాగుదాం, వీటి నుంచి లాగుదాం, మేడాకల. ఈ తాడాసనం వల్ల మనకి శరీరము, మనసు రెండు కూడా చైతన్యవంతం అవుతాయి. డల్నెస్ పోతుంది. ఇలా నెమ్మదిగా శ్వాస వదిలిపెట్టుకుంటూ కిందకి. మళ్ళీ ఒక్కసారి చూద్దాం. కమానడి అప్, డీప్ ఇన్హేల్. పూర్తి మనసు శరీరం పైనే ఉంచే విధంగా శరీరాన్ని నిదానంగా భుజాల నుండి నడుము నుండి లాగేసి కుడివైపు వాలిపోదాం. అర్ధ చంద్రాసన. కాస్త పక్క చంకలని భుజాలని సాగదీస్తూ చిన్న శ్వాస నడుస్తూ ఉంటుంది, గమనిద్దాం. అక్కడ శరీరానికి అవసరమే. రిలాక్స్. ఎక్సలెంట్. నిదానంగా అక్కడ జరిగే మార్పు మనం ఎక్కడైతే చెక్ చేసామో అక్కడ జరిగే మార్పుని స్వీకరిద్దాం. ఆ మార్పు మన ఆరోగ్యానికి సమాంతరంగా ఉండే విధంగా 3 చేతులు షోల్డర్కి సమాంతరంగా, ముఖంలో చిరునవ్వు, సంతుల శ్వాస, రెండవ శ్వాస రిలాక్స్. నెమ్మదిగా శరీరాన్ని, మనసుని ఆధీనంలోనికి తీసుకొని వచ్చి చేసే ప్రక్రియనే యోగా. ఇప్పుడు కుడివైపు పూర్తి చేసాం, నీ బెండ్ చేసాం. దానిలో చిన్న శ్వాస ప్రక్రియలు. 1 2 నిదానంగా పైకి వెళ్దాం. 3 తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. చాలా మంచిగా పెరిగింది. ఐ థింక్ 10 years బ్యాక్ యునైటెడ్ నేషన్ కూడా ఇది యోగాకి ఒక స్పెసిఫిక్గా ఇంటర్నేషనల్ యోగా డే సెలెక్ట్ చేసి ఇంటర్నేషనల్ యోగా డే పెట్టడం జరిగింది. దాంతో ఇండియా పవర్, సాఫ్ట్ పవర్ అంటారు. అంటే హార్డ్ అంటే మిలిటరీతో సహా, సాఫ్ట్ అంటే ఇట్లా కల్చర్తో సహా. సో దాంతో సహా ఇండియా పేరు కూడా చాలా మంచి పెరిగింది. ఎట్లయినా చాలా మన దగ్గర కల్చర్ చాలా మంచి ఉన్నాయి. సో యోగా కూడా ఇండియాలో ఒరిజినేట్ అయినాయి. సో యోగాకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటుంది, మెంటల్ బెనిఫిట్ ఉంటుంది. మనం జనరల్గా మనకి తెలియదు మన మైండ్లో ఏం జరుగుతుంది. చాలా మన పోలీస్ పని చేసినప్పుడు మనకి చాలా స్ట్రెస్ ఉంటుంది. యోగా చేస్తే స్ట్రెస్ తగ్గిపోతుంది. మీకు అప్పుడు అర్థం రాదు అది. అంటే ఈరోజు యోగా చేస్తే మీకు స్ట్రెస్ ఉంది, అట్లే ఉంది, నాకు ఏం లోపల అర్థం రావట్లేదు, ఏం చేంజ్ లేదు. ఆ టైం పడుతుంది. టైంతో సహా మీ స్ట్రెస్ తగ్గిపోతుంది. అప్పుడు మీకు 10 days 20 days తర్వాత రెగ్యులర్గా పెడితే మీకు రిలైజ్ అవుతుంది.
అది కాకుండా మెంటల్ బెనిఫిట్స్ కాకుండా హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు అంటే ప్రపంచంలో కూడా ఇది కెలిస్థెటిక్స్ తో పేరుతో ఒక ఇది వీళ్ళ జిమ్మింగ్ లాగా ప్రొవైడ్ చేస్తున్నారు. అది యోగాలో ఆల్రెడీ ఉంది. అది మన బాడీ వెయిట్ వాడుకొని మనం బాడీకి కొంచెం గట్టిగా చేస్తాం, స్ట్రాంగ్ చేస్తాం, వెయిట్ లాస్ ఉండొచ్చు, బాడీ బిల్డింగ్ ఉండొచ్చు, మసల్ బిల్డింగ్ ఉండొచ్చు. ఇది అన్నీ యోగాతో రావచ్చు. సో మీ అందరితో మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా యోగా చేయమని చెప్పాలి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.